హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఇందిరా. ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు మానిటైజేషన్ అయిందా లేదా అని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే వస్తున్నాయి కదా. సో దానికోసం చెప్తాను అండ్ కొన్ని ముఖ్యమైన టిప్స్ అయితే చెప్తాను అనమాట. సో మీ ఛానల్ని మీరు ఎలా గ్రో చేసుకోవాలో కూడా చెప్తాను. ఇది వరకే చాలా వీడియోలో కూడా చెప్పాను, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా తెలియలేని వాళ్ళు ఉంటే. అండ్ ఇది కూడా నేను కొంచెం కొన్ని టిప్స్ చెప్తాను అనమాట ఇందులో కూడా. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో నాదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ చేశాను. ఏప్రిల్లో స్టార్ట్ చేసింది, డిసెంబర్లో అయ్యింది. సో 8 నెలలు కంప్లీట్ అయ్యింది అనమాట, అంటే మానిటైజేషన్ అవ్వడానికి. సో డిసెంబర్లో అయ్యింది కదా. సో డిసెంబర్లోని ఏమైంది, నాకు 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి అనమాట. సో కొత్తగా వచ్చింది చూసారా, ఇప్పుడు 3 మిలియన్ వ్యూస్ లేదు అనుకుంటే 3000 వాచ్ అవర్స్ అండ్ 500 సబ్స్క్రైబర్స్ ఉంటుంది కదా. సో అదైతే నాకు మానిటైజేషన్ అయిపోయింది. మీకు ఒక విషయం చెప్పాలి, షార్ట్స్ మీరు సాంగ్స్ యూస్ చేసి పెట్టండి. అంటే ఫస్ట్ మీకు ఏం కావాలి, మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడం కావాలి. సో మీకు విషయం చెప్పనా, ఫస్ట్ మీరు చేసిన వాటికి కూడా మీకు రెవెన్యూ రాదండి. ఎప్పుడైతే మీకు మానిటైజేషన్ కంప్లీట్ అవుతుందో అప్పటి నుంచే మీకు డబ్బులు అనేది జనరేట్ అవుతుంది. ముందు ఎన్ని వీడియోలు చేసినా సరే అసలు దానికి రెవెన్యూ అనేది రాదు. కానీ మన వీడియోస్ కొన్ని యూట్యూబ్ వాళ్ళే మనకి రికమెండ్ చేస్తారనమాట, వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు మన వీడియోస్ని. సో అదే విధంగా నేను చెప్పేది ఏంటంటే, సాంగ్స్ పెట్టి మీరు మీ వీడియోని ముందు పుష్ చేయండి. ఎవరైతే షార్ట్స్ పెడతారో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో లాంగ్ వీడియోస్ మీరు 4000 వాచ్ అవర్స్ కోసం ట్రై చేశారనుకోండి, ఖచ్చితంగా అయిపోతుందండి, చాలా ఈజీగా అయిపోతుంది 4000 వాచ్ అవర్స్. కానీ ఓన్లీ మీరు అందరూ పెట్టినవే పెడితే అవ్వదు. కొంచెం డిఫరెంట్గా, కుకింగ్ ఉందనుకోండి కొంచెం డిఫరెంట్గా చేయండి. ఏదైనా ఒక 1 or 2 ఐటమ్స్ అయినా సరే డిఫరెంట్గా చేశారనుకోండి. సో ఇంకొక విషయం ఏంటంటే, పాతకాలం పద్ధతులు ఏవైనా చేశారనుకోండి, జనాలకి తెలియలేనివి ఏవైనా మనం తెలియజేసామనుకోండి, దానివల్ల కూడా మనకు బెనిఫిట్ ఉంటుంది. యూట్యూబ్ వాళ్ళు మనకి రికమెండ్ చేస్తారనమాట మన వీడియోని. సో ఇంకా పుష్ చేస్తుంది అనమాట. సో అదే విధంగా మీరు 4000 వాచ్ అవర్స్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. సో వ్లాగ్స్ చేసిన వాళ్ళు కూడా ఏంటంటే డైలీ రొటీన్సే కాకుండా కొంచెం హ్యాబిట్స్ అన్ని మీవి, అంటే జనరల్గా మీరు ఏం చేస్తారో అదే పెట్టాలన్నమాట. అంటే మనం ఏది కూడా క్రియేటివిటీ ఎలా ఉండాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఆ విధంగా మీరు చేస్తే 4000 వాచ్ అవర్స్ 1 year టైం ఇస్తారు కాబట్టి చాలా ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు. సో ఈ మిలియన్ వ్యూస్ ఎలా అంటారా, 3 మిలియన్ వ్యూస్ చాలా ఈజీ అండి. ఎందుకంటే ఒక వీడియోకి 1 మిలియన్ వచ్చినా, ఒక 3 వీడియోస్కి 3 మిలియన్స్ వచ్చినా సరే మనకి 3 మిలియన్ వ్యూస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ షార్ట్స్ ద్వారా మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు. 500 కాదు కదా, 1000 కాదు కదా, చాలా ఈజీగా వచ్చేస్తారండి. సో సబ్స్క్రైబర్స్ కోసం మీరు థింక్ చేయని అవసరం లేదనమాట, అంత ఈజీగా వస్తారు, అంత స్పీడ్గా వస్తారనమాట. సో మీరు కంటెంట్ మంచిది పెట్టుకోవాలి, మీరు థింక్ చేయాలి, ముందు రోజే థింక్ చేయండి ఏది పెట్టాలి, రేపు ఎల్లుండి ఏం పెట్టాలి. అలాగా మీకు ఆలోచన విధానం లేకుండా డైలీ ఏది పడితే అది పెట్టుకొని వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోవడం వల్ల మీకు వీడియోస్ ఎక్కువ అయిపోతాయి కానీ కంటెంట్ బాగాలేకపోతే ఎవరు కూడా చూడరు. సో నేను చెప్పాలనుకునేది అదే. సో నేను అలానే సాంగ్స్ యూస్ చేసి ఫస్ట్ పెట్టేశాను. సో దానివల్ల నాకు మంచి బెనిఫిట్ అయితే వచ్చింది. సో అలానే నేను 3 మిలియన్ వ్యూస్ది అండ్ 500 సబ్స్క్రైబర్స్ది ఫినిష్ అయిపోయింది. అప్పటికి నాకు 500 సబ్స్క్రైబర్స్ కాదు, ఏకంగా ఒక 13,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట నేను మానిటైజేషన్ అయినప్పటికీ. సో అది అలా అయిపోయింది కదా. కానీ ఇక్కడ ఏమైతుంది, మనకి రెవెన్యూ 0 చూపిస్తుంది, రెవెన్యూ యాడ్ అవ్వదు. ఎందుకు అనుకున్నారు, ఇది మనకి ఓన్లీ స్టిక్కర్స్, చార్ట్స్, మెంబర్షిప్ మాత్రమే ఇందులో ఇస్తారనమాట. సో మనకి ఇందులో రెవెన్యూ క్రెడిట్ అవ్వదు, యాడ్స్ నుంచి వచ్చే రెవెన్యూ క్రెడిట్ అవ్వదు అండ్ వ్యూస్ కూడా క్రెడిట్ అవ్వవు. సో ఈ ఫైనల్ మానిటైజేషన్ ఎప్పుడు జరుగుతుంది, 4000 వాచ్ అవర్స్ ఉన్నాయి కదా, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, లేదు అంటే 10 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అవ్వాలన్నమాట. సో 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి రావాలి. సో 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్, ఈ రెండు నాది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నాది ఫుల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. అది ఎప్పుడైంది, జస్ట్ ఒక్క వీడియో, లాంగ్ వీడియో 25K రీచ్ వచ్చింది అనమాట. దానివల్ల అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో
ఒక్క వీడియో చాలండి మనం పాపులర్ అవ్వాలి, మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఒక్క వీడియో చాలు. లైఫ్ లో ఇంకేం అవసరం లేదు. మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అయితే ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేస్తాం కదా, గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేయకపోతే మానిటైజేషన్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ లోకి రాదనమాట. సో గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేయాలా, అందులో అడ్రస్ వెరిఫికేషన్ చేయాలా అండ్ పిన్ వెరిఫికేషన్ జరగాల. పిన్ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది మన ఇంటికి వస్తుంది. అడ్రస్ కరెక్టా కాదా, వీళ్ళదా కాదా అని చెప్పి గూగుల్ పిన్ వస్తుంది. నాకు ఇంకా రాలేదు, వచ్చాక నేను వీడియో తీసి పెడతాను, దానికోసం కూడా చెప్తాను. సో ఇవన్నీ ప్రాసెస్ ఎలా తెలుస్తుంది? టెక్ ఛానల్స్ ఫాలో అవ్వండి. టెక్ ఛానల్స్ లో యూట్యూబ్ కోసం చాలా మంచిగా చెప్తారు. సో ఇవన్నీ మీరు పాటిస్తేనే మీకు చాలా బాగుంటుంది. యూట్యూబ్ లో ఎవరైతే సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి అని అనుకుంటున్నారో మనకి చాలా టెక్ ఛానల్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఒక 4 టెక్ ఛానల్స్ చెప్తాను చూడండి. సాయి కృష్ణ అండ్ మధు రాక్ టెక్ ఛానల్ అండ్ మాధురి టెక్ వరల్డ్ ఉంటుంది అండ్ వికాస్ తెలుగు టెక్ ఉంటుంది. ఈ 4 ఛానల్స్ మీరు చెక్ చేశారంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. నాది టెక్ ఛానల్ కాదు, కాకపోతే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియలేని వాళ్ళకి ఇద్దామని చెప్పి నేను ఇలా చేశాను. కానీ మనదైతే టెక్ ఛానల్ కాదు, నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు. సో నాకు తెలిసిన మటుకు నేను చెప్పాను అనమాట. సో ఇలాగా నాది కంప్లీట్ అయిపోయింది మానిటైజేషన్ అయితే మాత్రం. సో ఇంకా అయిపోయిన తర్వాత నా రెవెన్యూ చూసుకుంటే ఎంత అయింది, ఒక 10 days కి $10 మాత్రమే వచ్చాయి. ఎందుకంటే వీడియోస్ చేయడం తగ్గించేశాను అండ్ నాకు వచ్చేసి ఇంకా ఈ షార్ట్స్ వ్యూస్ కూడా తగ్గిపోయి, అంటే నేను ఒక టైం ప్రకారం పెట్టలేకపోయాను అనమాట. ఒక టైం ప్రకారం మనము షెడ్యూల్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో డైలీ మీరు ఒక టైంకే వీడియో పోస్ట్ చేసినట్లయితే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. లేదు ఉదయం పెడతాను, ఒకసారి రాత్రి పెడతాను, మధ్యాహ్నం పెడతాను, ఇలా చేశారంటే రాదు. సో నేను అలాగే టెస్ట్ చేశాను 1 week. సో వ్యూస్ అయితే రాలేదన్నమాట. సో చాలా మంది అంటారు కదా షార్ట్స్ కి వ్యూస్ రావట్లేదు ఏంటి అని చెప్పి. సో అదే మెయిన్ రీజన్. మీకు నచ్చిన టైం మీరు పెట్టకూడదు. ఎవరైతే అంటే జనాలు ఖాళీగా ఎప్పుడైతే ఉంటారో సో అప్పుడు మీరు పెట్టారనుకోండి మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఇదే విధంగా నాకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ రెవెన్యూ చూడండి నాకు ఇప్పటి వరకు ఎంత వచ్చిందో. సో $11 అయితే వచ్చాయి. ఇది నాకు $100 కంప్లీట్ అయితే గానీ నా అకౌంట్ లోకి ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు అనమాట. సో ఇంక ఈ ఫస్ట్ శాలరీ నేను ఎప్పుడు తీసుకుంటానో కూడా నాకు తెలియట్లేదు. చాలా మంది రెవెన్యూ చూపించడానికి కూడా కొంచెం షైగా ఫీల్ అవుతారు. కొంతమంది మూఢనమ్మకాలు ఉంటాయి కదా, అమ్మో ఎంత వచ్చేస్తుంది అని అందరూ చూసేస్తారు అని చెప్పి అంటారు కదా. సో నేనైతే డైరెక్ట్ గా చూపిస్తున్నాను చూడండి. నా రెవెన్యూ అయితే ఇంత వచ్చిందండి ఇప్పటికి. అంటే ఒక అయిపోయింది, ఒక నెల రోజులకు దగ్గరలో వచ్చేస్తుంది. అయినా సరే నాకు $11 ఉందన్నమాట. సో ఇది ఇంకా $100 అవ్వాలంటే ఇంకా కష్టం కదా. సో ఫైనల్లీ నాదైతే మానిటైజేషన్ అయిపోయింది. సో ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే ఈ వీడియో చూసి క్లారిఫై చేసుకోండి, ఓకేనా. సో నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చాయి కదా. సో లైక్ అయితే చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.